నమస్తేరా అందరికి. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, అమ్మ మీరు నల్ల పూసల గొలుసు వేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు ఒక మాట అన్నారా, నన్ను మాత్రం మాటలు ఎట్లా పడితే అట్లా అంటుర్రమ్మా అని చెప్పేసి అని పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ధైర్యంతో ఉండాలి, ఎవరో అంటారని చెప్పేసి అని మనం భయపడద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండాలి. వాస్తవానికి కూడా ఇప్పుడు నా హస్బెండ్ చనిపోయినాక మా మామ 10 వద్దులు వెళ్ళక ముందుకే చుట్టాలందరి మధ్యలోకి వచ్చి చెప్పిండు, నా కోడలు నా కొడుకు చనిపోక ముందుకు ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉంటది, చిన్న పిల్ల మీరెవ్వరు ఒక మాట అనొద్దు అని మా మామ ముందే కట్టడి చేసిండు తెలుసా. ఏ ఫంక్షన్ లో పోయినా నేను చీర కట్టుకుంటే నచ్చకపోతే మా అత్తమ్మ అయితే, శారదా ఈ చీర బాగాలే, మంచిది కట్టుకోమా, మంచిగా అవుపడతలేవు అని చెప్పేసి అని మా అత్తమ్మ అట్లా సపోర్ట్ ఇచ్చేది నాకు. ఆ చీర ఇప్పించి మళ్ళీ ఇంకోటి మంచిది కట్టుకునేదాకా ఊకోకపోతుండే. మా అత్త మామ అంతగా నాకు సపోర్ట్ ఇచ్చిరు. నా కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు నన్ను అయితే ముఖం పట్టుకొని ఎన్నడూ ఒక మాట అనలేదు. మా మామకు 5 అక్కజనులు, ఎంత పెద్ద ఫ్యామిలీ తెలుసా. అందరూ నా మీద ఒక సెంటిమెంట్, చిన్నపిల్ల అనే ప్రేమ చూపిస్తుండే అందరూ. కాకపోతే ఒక్కటి మాత్రం వాళ్ళు బాధపడుతుండే, అయ్యో చిన్నపిల్ల పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నది అనేది మాత్రము మా కుటుంబ సభ్యులందరికీ బాధ ఉంటుండే. అది నా మీద ఉన్న ప్రేమతోటే వాళ్ళకి, నా జీవితం మీద అయ్యో పాపమని ప్రేమతోటే వాళ్ళు అట్లా ఆలోచించారు. అది తప్పు పట్టద్దు దాన్ని. కానీ నన్ను గిట్లా తయారైతుందని గాని, గి చీరలు కట్టుకుంటుందని గాని, గి నగలు పెట్టుకుంటుందని గాని ఎవ్వరు, నా అత్తగారికి సంబంధించిన వాళ్ళు మాత్రం నన్ను ఎవ్వరు ఒక మాట అనలేదు నాన్న, రియల్ గా చెప్తున్నా. కానీ నా తండ్రికి సంబంధించిన వాళ్ళు మాత్రం అన్నారు తెలుసా. ఒకటైతే నాకు చిన్నపిల్లనే, నేను అప్పుడు వచ్చి డోర్ కొట్టి మరి డోర్ తీపిచ్చి నువ్వు నైట్ డ్రెస్సులు వేసుకోవద్దు అన్నది. అది నాకు అప్పుడు చిన్నపిల్లని నాకు తెలియదు. ఇప్పుడు అనేది ఉంటే మాత్రము చెప్పు తీసుకొని కొడుతుంటే దాన్ని, నిజంగా చెప్తున్నా. నైట్ డ్రెస్సులు వేసుకుంటే ఏమన్నా ఇదా, భర్తలు చనిపోయిన వాళ్ళు వేసుకుంటే అవునా కాదా. ఇక ఒకతేమో నువ్వు ఇట్లా జుట్టు ఇట్లా పెట్టుకోవద్దు, ఇది నా పుట్టుకతోటి ఉన్నదే, ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నది కాదు. నేను అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు